యశోద, ఏమైంది? నీకేం కాలేదు? రోహిణి అక్కయ్య, ఓ, ఇప్పుడు నా అసలు రూపం తనకి చూపించకూడదు. అమాయకురాలైన మా అమ్మ బెదిరిపోతుంది. ఆ కళ్ళని చూడండి ఎలా మెరుస్తున్నాయో. చిన్నమ్మ, ఆ బుగ్గలు చూడు, గులాబీ పూల్లాగా ఎంత ఎర్రగా ఉన్నాయో. అంతా బానే ఉంది. కన్నయ్య ఆనందంతో ఏదేదో ఊహించుకున్నాను. అమ్మా యశోద, నువ్వు చాలా అదృష్టవంతురాలివి. కన్నయ్య భలే ముద్దుగా ఉన్నాడు. ఒకసారి చూడండి ఎలా నవ్వుతున్నాడు. ఆ యశోద, నీ కల నెరవేరింది. భలే యశోదమ్మ తల్లి కన్నయ్య. యశోద వదిన, నాకొకసారి ఇవ్వచ్చుగా? నీకు తిన్నగా నిలబడ్డమే రాదు, కన్నయ్యని ఎత్తుకుంటావా? పిల్లల్ని ఎలా ఎత్తుకోవాలో కూడా తెలీదు నీకు. యశోద, ఎలా ఇవ్వు? లేదు లేదు అత్తయ్య, కన్నయ్య నా దగ్గరికి వస్తాడు, ఈ కస్తూరి దగ్గరికి. ఇంకా చాలే, ఇంకా వాళ్ళ అమ్మకే ఎత్తుకోవడం రాదు. ముందు తనని నేర్చుకొని ఇలా ఇవ్వమ్మా. అత్తయ్య, మేమి బండబారిన చేతులు, నావైతే మృదువుగా ఉంటాయి. వద్దొద్దున, మీరు ఎవరి మాట వినొద్దు. కన్నయ్యని నాకివ్వండి. లేదు లేదు, నేను తీసుకుంటాను. ఉండండి. ఏమిటి అల్లరి? మీ వల్ల తల్లి బిడ్డ ఇద్దరికి ఇబ్బంది కలుగుతుంది. యశోద, నిన్ను యశోదమ్మ తల్లిగా మార్చే కన్నయ్య నీ ఒడిలోకి వచ్చాడు. సముద్రంలాగా బడబాగ్నిని కూడా తమరు తమ కడుపులో దాచుకోగలరు పెద్దమ్మ. అయినా ఎంత సహనంతో, ఎంత గంభీరంగా, ఎంత శాంతంగా ఉన్నారో. నందగోపాలుడు పుట్టాడు. అసలు నందుడికి ఈ విషయం ఎవరైనా చెప్పారా? అవును, ఎవరే? నా దగ్గర నీ ఆటలు సాగవు. నిన్ను మించిన అల్లరిదాన్ని నేను. కొంచెం జాగ్రత్తగా ఉండాలి నాతో. మీ అమ్మ సామాన్యురాలు కాదు మరి. ఇదిగో ఈ వాత్సల్యం నిండిన హెచ్చరికల కోసమే నిన్ను వెతుక్కుంటూ వచ్చానమ్మా. మీరు నా మీద ఎంత అధికారం చూపిస్తే అంత ఎక్కువ ప్రేమ ఉందని అర్థం.